వరద వచ్చినప్పుడు చర్చించుకుంటాం, వరద వెళ్ళిపోయాక వదిలేస్తాం. అసలైనటువంటి సమస్య ఏంటి, విజయవాడను చుట్టుముట్టేటటువంటి సమస్య అంటే వరదకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు ఇట్లాంటి వాటి వలన వరద వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఏదైతే 2.5 లక్షల కుటుంబాల దాకా మునిగిపోయినటువంటి ఏదైతే మన ప్రకాష్ నగరు, సింగినగరు, ఉడా కాలనీ, కుందావారి కండ్రిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి ఒకప్పటి సమస్య ఏదైతే ఉందో వాటర్ వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలి అది ఒక ఎత్తు. రెండవది ఈ వాటర్ అన్నీ కూడా త్రూ ఇటు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళిన వాటర్ అయితే సముద్రంలోకి వెళ్ళిపోతుంది. వీటి ద్వారా వెళ్ళేటటువంటి వాటర్కి బుడమేరు, రామిలేరు లాంటి వరద నీరుని బయటికి తీసుకువెళ్ళే అవుట్లెట్ల స్థితిగతుల్ని ఈ రోజు వరకు పట్టించుకోలేదు మనం. పైగా ఈ నీళ్ళు ఎక్కడికి పోవాలంటే కొల్లేరుకు పోవాలి. ఇది కొల్లేరుకి ఉప్పుటేరు మీదుగా సముద్రంలో కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఉప్పుటేరు ఆక్రమణకు గురైంది. కొల్లేరులో ఆక్రమణకు గురైనటువంటి వాటిని అప్పట్లో రాజశేఖర టైంలో కొన్నిటి తొలగిస్తే మళ్ళీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు టైంలో మళ్ళీ ఆక్రమించుకుంటే మళ్ళీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్నిటి తొలగిస్తామని చెప్తే లేదని వీళ్ళ వాళ్ళు కూడా ఆక్రమించుకున్నారు. ఫైనల్గా కొల్లేరు ఆక్రమణకు గురైతే ఇక్కడ ఈ వరద నీళ్ళు వెళ్ళి ఉప్పుటేరు మీదుగా కొల్లేరులోకి పోతే కొల్లేరు నుంచి సముద్రంలోకి పోతుంది. ఇప్పుడు అది లేకపోవడం, అదంతా ఎక్కువగా ఆక్రమణలకు గురి కావడం వలన కూడా వరద నీళ్లు ఇన్ని రోజులు ఉండటానికి అన్నటువంటిది కారణమవుతోంది.